వీడియో ఎందుకు చేస్తానంటే షేర్ మార్కెట్ గురించి. చాలామంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుడు చాలా ఈజీ. కానీ గెలుతామా లేదా అన్నది మనకు చాలా అంటే ఎవరికి తెలియదు గెలుతారో గెలవాలని. కానీ ఈ పరిస్థితి ఎట్లుందంటే, ఒకవేళ మీ దగ్గర ఫోన్ నంబర్లో ఇలాంటి నెగిటివ్ నంబర్స్ ఉన్నా, మీ పేర్ల నెగిటివ్ నంబర్స్ ఉన్నా, మీ మ్యారేజ్ డేట్ ఇలాంటి నెగిటివ్ డేట్ల మీ మ్యారేజ్ డేట్ అయితే మాత్రం కంపల్సరీ మీరు షేర్ మార్కెట్లో ఓడిపోవాల్సిందే 100కి 100%. ఎందుకంటే షేర్ మార్కెట్లో గెలవాలంటే మన దగ్గర కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ 3 సూత్రాలు పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడే మీరు కంపల్సరీ షేర్ మార్కెట్‌లో ఏదైనా విజయం సాధించగలుగుతారు. లేకపోతే ఏమైతుందంటే షేర్ మార్కెట్ ఇప్పుడు అందరూ ఎక్కువ షేర్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. కానీ గెలిచే సూత్రం ఎవరికి తెలియదు కానీ ఓడిపోయే సూత్రం అయితే మాకు తెలుసు. మీరు ఇలాంటి మొబైల్ నంబర్‌ని యూజ్ చేశారనుకోండి, ఆ ఫోన్ నంబర్ ఇలాంటి నంబర్స్ ఉన్నాయి. ఇలా నంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీ షేర్ మార్కెట్‌లో ఓడిపోతారని మనం 100% చెప్పచ్చు. మీ పేర్ల ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉన్నా, ఫైనాన్స్ లాస్ నంబర్స్ ఉన్న మీ పేర్ల అక్కడ కూడా మీరు ఓడిపోయే ఛాన్సెస్ ఉంటారు. ఫలానా డేట్‌లో మీ మ్యారేజ్ అయింది, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను షేర్ మార్కెట్‌లో అంటే మాత్రం అప్పుడు కూడా మీరు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటది. గనుకనే ఈ వీడియో మీ గురించి స్పెషల్‌గా తయారు చేసిన. ఎందుకంటే ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తారంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మార్కెట్‌లో వెళ్ళకముందు బిగినర్‌గా మనం దానిలో ప్రవేశం చేయకముందు మనం కొన్ని సూత్రాలు చూసుకోవాలి. మన దగ్గర మొబైల్ నంబర్‌ల ఎలాంటి నెగెటివ్ నంబర్స్ ఉన్నాయా? ఆ నెగెటివ్ నంబర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మనం గెలవాలంటే చాలా కష్టమైతది. అదేంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ మొబైల్ నంబర్‌లో ఎప్పుడు గూడా చూడండి. ఎప్పుడు మీ 10 డిజిట్ నంబర్ ఉంటే దానిలో నంబర్ 16 ఒక్కటి పక్కన 6 వస్తే దాన్ని మనం 16 నంబర్ అంటాం. నంబర్ 61 నంబర్ మిమ్మల్ని షేర్ మార్కెట్‌ల గెలవనీయది. నంబర్ 18 నంబర్ 81 నంబర్ మిమ్మల్ని షేర్ మార్కెట్‌ల గెలవనీయది. దాని తర్వాత 21 నంబర్ గూడా మిమ్మల్ని ఫైనాన్స్‌గా లాస్ చేసేదానికి చాలా ఉపయోగం పడతా ఉంటది. మీ ఫైనాన్స్‌ని ఎలా లాస్ చేయాలన్నా గూడా 21 నంబర్ కొద్దిగంత మీకు సహాయపడతది ఫైనాన్స్ లాస్ చేయడానికి. అలానే 34 నంబర్ 34 నంబర్ గూడా మీ ఎక్కడ మీ మొబైల్ నంబర్‌లో ఎక్కడ 3 అండ్ 4 పక్కన ఉంటే దాన్ని 34 నంబర్ అంటాము. ఆ 34 నంబర్ గూడా మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి, మీ ఫైనాన్స్‌లో లాస్ చేయడానికి చాలా ఈజీగా వర్క్ చేస్తది షేర్ మార్కెట్‌ల. అలానే 35 నంబర్ గూడా మిమ్మల్ని ఫైనాన్స్‌ని లాస్ చేయడానికి చాలా ఉపయోగపడతా ఉంటది. అలానే 43 నంబర్ మీ మొబైల్ నంబర్‌లో ఎక్కడైనా 43 నంబర్ ఉంటే మాత్రం ఆ 43 నంబర్ గూడా మిమ్మల్ని ఫైనాన్స్ లాస్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది. 53 నంబర్ 53 నంబర్‌ని పట్టుకొని మీరు షేర్ మార్కెట్‌లో దిగారనుకోండి, అది గూడా మీ ఫైనాన్స్‌ని జీరో చేసేదానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది మీకు. దాని తర్వాత 68 నంబర్ అండ్ 86 నంబర్. ఈ నంబర్ అన్నది మిమ్మల్ని ఫైనాన్స్‌లో లాస్ చేసుకుంటా, తర్వాత మిమ్మల్ని ఫుల్ టెన్షన్ పెట్టుకుంటా, మీ జీవితాన్ని తిత్తరబిత్తరగా చేయడానికి ఇలాంటి మొబైల్ నంబర్ మీ ఫోన్ నంబర్‌లో ఎక్కడ ఉన్నా గూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతది. ఇదైతే మొబైల్ నంబర్ అయిపోయింది. ఇప్పుడు మన పేర్ల నెగెటివ్ నంబర్ అన్నది ఎక్కడన్నా మన పేర్ల 12 నంబర్, 13 నంబర్, 36 నంబర్, 18 నంబర్ అండ్ 63 నంబర్స్ మన పేర్లో ఉన్నా గూడా మన ఫైనాన్స్ అన్నది లాస్ అయిపోతుంది. ఇది మొబైల్ నంబర్ అండ్ పేరు చెప్పేసినా. ఇప్పుడు మనం చెప్పేది మ్యారేజ్ డేట్ గురించి. జాగ్రత్తగా వినండి. ఈ తేదీల మీ మ్యారేజ్ అయితే మాత్రం మీరు ఏ వ్యాపారం చేసినా మీరు కోల్పోతారు. ఏ బిజినెస్ చేసినా ఓడిపోతారు. ఏ షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా అది మీరు ఓడిపోతారు. ఆ తేదీ ఏది 5 తారీఖు, 14 తారీఖు, 23 తారీఖు, 8 తారీఖు, 17 తారీఖు, 26 తారీఖు అండ్ 16 తారీఖు. ఈ 7 డేట్‌ల మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు దేన్ని అంటే బంగారాన్ని ముట్టుకున్నా గూడా మట్టి అయిపోతది. మీరు షేర్ మార్కెట్‌లో దిగారనుకోండి, అది గూడా మీకు శూన్యం అయిపోతది. అంటే షేర్ మార్కెట్‌లో దిగొద్దని నేను ఎవరికీ చెప్తలేను. దిగండి, షేర్ మార్కెట్ చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఈ 3 సూత్రాలు మీ వెనక ఉన్నాయనుకోండి, అది మీరు పట్టుకున్న బంగారంని మట్టి చేసేస్తది. గనుకనే ఇలాంటి నెగెటివ్ నంబర్సు, ఇలాంటి మన పేర్ల నెగెటివ్ నంబర్సు, ఇలాంటి మ్యారేజ్ డేట్‌లో మనం నెగెటివ్ మ్యారేజ్ డేట్‌లు మనం చేసుకుంటే మాత్రం కంపల్సరీ మనం జీరో అయిపోతాము. ఆ జీరో అయ్యేదానికి కారణం గివ్వే.
మీరు ఏ రంగంలో దిగినా, షేర్ మార్కెట్ కాదు, ఏ వ్యాపారం చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా కానీ మీరు జీరో అయిపోతారు. అప్పుల పాలైపోతారు. కనుకనే జాగ్రత్తగా కొత్తగా ఎవరైనా షేర్ మార్కెట్‌లో ప్రవేశం చేయాలన్నా, ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ షేర్ మార్కెట్‌లో చేస్తా ఉన్నా కూడా కంపల్సరీ చూసుకోండి. ఇలాంటి అంటే ఎలాంటి మీ దగ్గర నెగెటివ్ ఫోన్ నంబర్సు, నెగెటివ్ పేరు, నెగెటివ్ మ్యారేజ్ డేట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఓడిపోవాల్సిందే. కంపల్సరీ మనం కష్టాల్లో రావాల్సిందే. అప్పుల పాలు మనం కావాల్సిందే. సో, ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక మంచి మొబైల్ నంబర్ మన దగ్గర ఉండాలి షేర్ మార్కెట్‌లో దిగినప్పుడు. ఎందుకంటే లక్షలు పెట్టి కోట్లు సంపాదించుకోవాలనుకుంటాం. ఆ లక్షలు పోయి 1000కి వచ్చిందనుకోండి మనం చాలా ఇబ్బంది పడతాం. దాని గురించి మీరు కంపల్సరీ ఫోన్ నంబర్ అన్నది ఒక మంచి ఫోన్ నంబర్ మీ దగ్గర 100% ఉండాలి. మీ పేరులో కొద్దిగా పవర్ ఉండాలి. మీ మ్యారేజ్ డేట్ అందరికన్నా ముందు అనుకూలంగా మీకు ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. ఇదండి ఇయాల మీ గురించి షేర్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్న వ్యాపారం చేయడానికి, షేర్ మార్కెట్‌లో పోదానికి, ఎనీ వ్యాపారం చేయడానికి కూడా మీరు కంపల్సరీ ఈ 3 సూత్రాలు మన దగ్గర మంచిగుండాలి. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.